నా పేరు అడబాల సూర్యనాగేశ్వర అండి. మాది తూర్పాలెం గ్రామం. ఇక్కడ కొబ్బరి చెట్లు ఏంటంటే ఇక్కడ ఉప్పు నీరు అదే ఓఎన్జీసీ వల్ల కలుషితం అయిపోయి ఉప్పు నీరు ఎక్కడం వల్ల మొత్తం రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడిపోయారండి. ఇక్కడ సొసైటీ అప్పులు కూడా తీర్చలేని పరిస్థితిలో రకరకాలుగా అప్పులు అయిపోయి ఈవేళ చాలా ఇబ్బందులు ఉన్నారండి. రోజు గడవటం కూడా కష్టంగా ఉంది. ఏంటంటే 10,000 కొబ్బరికాయ ఇచ్చేవాడు కూడా ఈవేళ దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మా గ్రామానికి న్యాయం చేస్తారని, ఈ రైతుల్ని ఆదుకుంటారని ఈ 14 గ్రామాల తరఫున మేము తెలియజేస్తున్నామండి. ఇది చిన్న సమస్య కాదు. ఒక రైతే కాదు, ఈ కూలీలు కూడా ఈ కొబ్బరి మీద ఆధారపడ్డ వాళ్ళు, కొబ్బరి పరిశ్రమలు ఏంటి మొత్తం అందరూ కూడా ఒలుపు కార్మికులు, దింపు కార్మికులు అందరూ కూడా నష్టపోయారండి. మరి పెద్ద మనసుతోటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ గ్రామాలకి న్యాయం చేస్తారని ప్రజల తరఫున కోరుతున్నాం. సార్, మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? రైతులకి న్యాయం జరగాలంటే ఎటువంటి చర్యలు చేస్తే న్యాయం జరుగుతుంటారు? ఏం చెప్తారు మా ద్వారా? సార్, ముందు ఈ గొట్లు వేయాలి సార్. మొత్తం ఇలాగ ఈ గ్రామాలన్నీ కూడా ఈ ఉప్పు నీరు ఎక్కకుండా ముందు గట్లోటి ఏర్పాటు చేయాలి. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనీసం ఎంతో కొంత వెసులుబాటు కల్పించాలండి, ఎంతో కొంత. అలాగే సొసైటీ అప్పుల మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఈవేళ చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. న్యాయం చేయాలని చెప్పి ఈ గ్రామాల తరఫున కోరుతున్నాం. చెప్పడానికి ఏముందండి, ఈ గ్రామ పరిస్థితి నాకు చెప్పి యొక్క కన్నీళ్ళు తప్ప ఏ విధమైనటువంటి విషయం కూడా నేను చెప్పే పరిస్థితులు లేదు. నేను ఒక చిన్న రైతుని. ప్రతి సంవత్సరానికి 12 టెంపుల్ తీసుకునేవాళ్ళం మేము. ఇక్కడ ఈ పోరం ఉన్నటువంటి కొబ్బరికాయ అది 750 రూపాయలు, 1000 కాయలు. ఆ టైంలో మేము 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రతి ఒక్కడు మేము కిరాణా కొనుక్కుంటాకెళ్తే కిసినపల్లి కొట్టేవాళ్ళు వచ్చారు. మా కొబ్బరికాయలు వచ్చి ఆదాయంతో బ్రహ్మాండమైనటువంటి విధానంగా ఉండేది. దీని మీద మేము అన్ని పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఒక గృహం కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా దీని మీదే ఆధారం. మాకు 7 years బ్యాక్ని ఈ కాలువ తవ్వి లేనిపోయినటువంటి అవాంతరాన్ని తీసుకొచ్చారండి. మాకు ఏటుకొట్టి చేయకుండా ఎక్కడ పల్లె ప్రాంతాలు ఉంటే అక్కడికి ఇసుక తరలించేసి దాన్ని కొంత రాజకీయాలు చేసుకుని ఆ ఇసుకను తరలించకుండా అప్పుడే కొట్టేస్తుంటే మాకు ఈ విధమైనటువంటి విధానం లేదండి. దీని మీద సొసైటీలో మాకు దొరికినంత ఏదో చూడండి, పెడతానంటే ఆచి కొడతానంటే భయం అనే రీతిలో ప్రతి రైతు లోన్లు తీసుకోవడం అండి. దాన్ని ఏమో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే కట్టలేమంటే దీన్ని 2 లక్షలు ఇస్తున్నామంటే అటు మనకి ఆశ, మళ్ళీ అది తిరగేసుకోవడం, అది కట్టలేని పరిస్థితి అండి. అటు ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది వచ్చేసరికి మేము ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలు గట్టిగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి సమాధానం చెప్పలేక సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారండి రైతుల పరిస్థితి అండి అది. అవునండి, రైతుల పరిస్థితి అలా ఉందండి. ఎవరు కూడా 1 రూపాయి జేబులో షోగా మేము బట్టలు వేసుకోవడమే తప్ప చేతిలో రూపాయి లేదండి. ఎవడైనా 1000 రూపాయలు అప్పెడితే ఆడి కనిపించాడేమో అని దాక్కునే పరిస్థితులు ఉన్నారండి ఇప్పుడు జనాలు. అందుకని ఈ పరిస్థితిని అంతా పరిశీలించి మన డిప్యూటీ సీఎం గారు మా ప్రజల గురించి మన ఇప్పుడు ఇంత ఏరియాలు తిరిగి వచ్చినా ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి మాకు ఇక్కడ ఈ విషయాన్ని చేస్తున్నారంటే మాకు డిప్యూటీ సీఎం గారు వచ్చారనేటువంటి ఆనందమే తప్ప దాన్ని ఇతను పరిగణన తీసుకుని మాకు ఇక్కడ ఎటుకొట్టేసి దీనికి ఏదైనా సహకారం చేసి ఈ యొక్క కోకోనట్ పరిస్థితిలో ఉన్నటువంటి లోన్లు తీసుకునే రైతులకు కూడా ఏదైనా కొంత వెసులుబాటు చేస్తే మేము ఈ పవన్ కళ్యాణ్ గారు మా కేసినపల్లి గ్రామానికి ఈ మారుమూల సముద్ర ప్రాంతానికి వచ్చి వెళ్ళినటువంటి విలువని జీవితాంతం మేము ఆ పిల్లలు కూడా మర్చిపోవాలి. మీకు సెలవు.